నమస్తే. కరాటే అనేది పురాతన యుద్ధ కళ. ఆత్మవిశ్వాసానికి, ఆత్మరక్షణకు ఈ క్రీడ ఎంతగానో ఉపయోగపడుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. విద్యార్థులు తమ నైపుణ్యాన్ని సాధించి విజేతలుగా నిలుస్తున్నారు. ఈ ఏడాది హైదరాబాద్లో ప్రెసిడెంట్ కప్ ఆల్ ఇండియన్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ 2025 నిర్వహించబోతున్నారు. మరి ఈ ప్రోగ్రాం గురించి మరిన్ని డీటెయిల్స్ ఇప్పుడు చూసేద్దాం. మనతో పాటు సుమన్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్, కరాటే గురించి నా 2 మాటలు చెప్పండి. ఇది నా 50th ఇయర్ మార్షల్ ఆర్ట్లో అండ్ ఇంకా నేను ప్రాక్టీస్ వాటికి నేను వెళ్తున్నాను. ఎందుకంటే ఎక్సర్సైజ్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ లైఫ్ అండ్ ఎక్సర్సైజ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అని మీరు చెప్పుకుంటే, యాజ్ యువర్ ఏజింగ్ మన పారామీటర్స్ అన్నీ చేంజ్ అవుతుంటాయి. సో స్ట్రెస్ ఉంటుంది, ఫుడ్ హ్యాబిట్స్ వేరే ఉంటుంది, స్లీప్ హ్యాబిట్స్ వేరే ఉంటుంది, లైఫ్ స్టైల్ వేరే ఉంటుంది. సో మనం అది యాక్సెప్ట్ చేయాలి. సో వాటిని ఏంటంటే కొంచెం కంట్రోల్లో పెట్టుకోవడానికి ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్. సో ఏ ఎక్సర్సైజ్ మీరు అడగొచ్చు. సో మచ్ ఆఫ్ ఎక్సర్సైజెస్, యోగా ఉంది, వెయిట్స్ ఉంది, ఏరోబిక్స్ ఉంది, చాలా ఉంది. సో అన్నీ కలిపి ఉంటున్న ఏకైక ఎక్సర్సైజ్ నన్ను అడిగితే మార్షల్ ఆర్ట్ ఎక్సర్సైజ్ హెస్ గాట్ ఎవ్రీథింగ్, అన్నీ కలిపి ఉంది. సో నేను ఇంకా మార్షల్ ఆర్ట్ ఎక్సర్సైజ్ చేస్తున్నాను, మిగతా యోగా చేస్తున్నాను, వెయిట్స్ చేస్తుంటా, అన్నీ చేస్తుంటాను. ఇది పక్కన పెడితే డిసిప్లిన్ ఇన్ లైఫ్. సో డిసిప్లిన్ ఏంటంటే మనకు రావాలంటే ఇప్పుడు మనం వెళ్ళిపోయి స్కూల్ కాలేజీలో డిసిప్లిన్ నేర్చుకోలేము. సో మార్షల్ ఆర్ట్లోనే మనకు డిసిప్లిన్ నేర్పిస్తారు. మనకు అన్ని లైఫ్లో ఎలా మనం కొన్ని ఫాలో అవ్వాలి, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, అప్సెట్స్ వస్తే మనం ఎలా కంట్రోల్గా ఉండాలి, సక్సెస్ వస్తే మనం ఎలా కంట్రోల్గా ఉండాలి, ఇవన్నీ నేను నేర్చుకున్నాను. మేబీ ఈరోజు నా ఇండస్ట్రీకి వచ్చి ఇది 47th ఇయర్ అవుతుందండి. సో ఎన్నో సక్సెస్ చూసాను, ఫెయిలియర్ చూశాను. బట్ ఇంకా నేను కొనసాగుతున్నానంటే అది నా డిసిప్లిన్ ఉండొచ్చు, నా అడ్జస్ట్మెంట్ ఉండొచ్చు, మా కైండ్నెస్ ఉండొచ్చు, అండ్ ప్రజలతో నేను మూవ్ అవుతున్న ఫ్లెక్సిబిలిటీని బట్టి ఉండొచ్చు. సో అందుకే నేను కూడా ఏంటంటే ఈ మార్షల్ ఆర్ట్ని ఈ రకంగా ఒక సైడ్లో, ఇంకో సైడ్లో ఈరోజు దేశం మొత్తం ప్రాబ్లం ఏంటంటే మహిళలకి రక్షణ. ఈరోజు మహిళలకి రక్షణ అనేది లేదు. అది ఏ పార్టీ ఉంది, ఈరోజు భారతదేశంలో అన్ని పార్టీలు ఉన్నాయి, కానీ మహిళలకి రక్షణ అనేది పూర్తిగా లేదు, చాలా పోయింది. లా అండ్ ఆర్డర్ మారాలి, జడ్జిమెంట్స్ సివియర్గా ఉండాలి. పోలీస్ పాపం వాళ్ళు పని చేస్తున్నారు, కానీ కోర్టులో ఇన్వెస్టిగేషన్స్ చాలా లేట్ అయిపోతున్నాయి. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే విక్టిమ్ ఈజ్ ఆల్రెడీ పనిష్డ్, విక్టిమ్ ఈజ్ రేప్ అయిన తర్వాత మనం చేసే ప్రయోజనం కాదు. సో రేపుకు ముందు చేయాలంటే సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలి. పేరెంట్స్ కూడా చెప్తున్నాను, పేరెంట్స్ చాలామంది పంపుతున్నారు, ఇప్పుడు చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. దానివల్ల ఏమిటి అంటున్నారు. ఏదైనా ప్రాబ్లం జరిగిన తర్వాత బాధపడే ప్రయోజనం లేదు. ముందే పంపించండి ఆ అమ్మాయిని, వాళ్ళు స్కూల్లో ఉన్నప్పుడే పంపండి. ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది, వాళ్ళు ఎటువంటి వర్జినిటీ ఏది వాళ్ళది పోదు. జస్ట్ లైక్ హౌ స్పోర్ట్స్లో ఉంటున్నారో ఆ విధంగా ఉంటారు. బట్ మెంటల్ ఫిట్నెస్ వస్తుంది, ఒక ధైర్యం వస్తుంది. ఒంటరిగా వెళ్ళాలంటే కూడా మేము వెళ్ళొచ్చు అని చాలామంది అమ్మాయిలు ఒంటరిగా వెళ్ళడానికి భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర వెపన్ లేదు, ఏదైనా జరిగితే ఏమిటని చెప్పి పాప వాళ్ళ లైఫే పాడైపోతుంది. వాళ్ళు ఈ రోజున ఉంటున్న మోడర్న్ సొసైటీలో ఏంటంటే వాళ్ళు బయటికి వెళ్ళాలి, వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళు పని చేయాలి, వాళ్ళు తిరగాలి, బయట నేర్చుకోవాలి. సో వాళ్ళకి పేరెంట్స్కి టెన్షన్ ఏంటంటే ఒంటరిగా ఎలా వెళ్తారు, విదేశాలకు ఎలా పంపుతాం, మంచి ఉద్యోగాలు పోతున్నాయి, చదువు పోతున్నాయి, బికాజ్ ఒంటరిగా ఎలా వెళ్ళాలని. సో నేర్చుకుంటే ధైర్యం వస్తుంది, పేరెంట్స్ కూడా ధైర్యం వస్తుంది, వాళ్ళకి కూడా సెల్ఫ్గా ధైర్యం వచ్చి చెప్తారు, అమ్మ నాన్న మీరేం భయపడొద్దండి, నేను సో కాన్ఫిడెంట్గా ఉన్నాను, నేను వెళ్ళగలుగుతాను అని చెప్పి వెళ్తారు. సో అది ఫిట్నెస్ అండ్ ఆల్సో పర్సనాలిటీ డెవలప్మెంట్ అండి. సో యువర్ పర్సనాలిటీ ఆల్సో విల్ లుక్ నైస్. హౌ ఎవర్ ఓల్డ్ యూ బికమ్, యువర్ పర్సనాలిటీ విల్ ఆల్వేస్ లుక్ నైస్. సో దీస్ ఆర్ ఆల్ ది సీక్రెట్స్ ఇన్ మార్షల్ ఆర్ట్స్. అండ్ మెయిన్గా టుడే నాది ఇది 50th ఇయర్ ఇన్ మార్షల్ ఆర్ట్స్ అండి. నేను ఈ మాత్రం నేను ఫిట్గా ఉన్నానంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ దట్. ఒక సైడ్లో వర్క్ స్ట్రెస్ ఉంది, వేరే స్ట్రెస్ ఉంది, చాలా ఉన్నాయి. అయినప్పటికీ దాన్ని బ్యాలెన్స్ చేసుకొని పోతున్నానంటే నేను నేర్చుకున్న కాన్ఫిడెంట్ లెవెల్, ఎలా కాన్ఫిడెంట్గా ఉండాలి లైఫ్లో. ఒకసారి ఓడిపోతే పడుకోవడం కాదు, మళ్ళీ నిలబడి మనం పోరాడితే మనం గెలుస్తాం. దట్ ఈస్ మై ఫార్ములా. అదే నేను చేస్తున్నాను. నా ఆఖరి శ్వాస ఉన్నంత వరకు నేను అదే చేస్తున్నాను. అదే మార్షల్ ఆర్ట్ నేర్పించింది. సో అందరూ బెనిఫిట్ అవ్వాలి. అండ్ మెయిన్గా ఇంకోటి ఏంటంటే మనందరూ సెక్యులరిజం ఫాలో అవుతున్నాం. సో మార్షల్ ఆర్ట్ ఈరోజు కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఉంది, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది. సో వీఆర్ ఆల్ గెటింగ్ టుగెదర్. ఇక్కడ నో కమ్యూనిటీ, నో క్యాస్ట్, నథింగ్ అండి. వీఆర్ ఆల్ వన్. వన్స్ క్లబ్లో డోజోలో ఎంటర్ అయిపోతే వీఆర్ ఆల్ వన్. సో ఆ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అందరూ కలిసి ఉండాలి, రిచ్ పువర్ అలాంటిది ఏమీ లేదు. సో వీఆర్ ఆల్ టుగెదర్ అండ్ దిస్ ఇస్ అ డిఫరెంట్ ఫ్యామిలీ.
ఈ ఫ్యామిలీ ఒక డిఫరెంట్ ఫ్యామిలీ, డిఫరెంట్ ఐడియాలజీ. అది వచ్చి ప్రాక్టీస్ చేస్తే తెలుస్తుంది దీని ఏంటన్నది. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు కమ్ అండ్ ప్రాక్టీస్. అండ్ ఆల్సో అంటే పిల్లలు కూడా నేర్చుకోవాలి. అమ్మాయిల జీవితం కూడా బంగారు జీవితం, అది అలాంటి జీవితం పాడవకూడదు. సో ముందే మీరు చేసుకుంటూ జరిగిన తర్వాత అయ్యోయో నేను పంపించి ఉండాలి, అయ్యోయో నేను చేసి ఉండాలంటే అది ప్రయోజనం కాదు. ఎందుకంటే విక్టిమ్ ఇస్ ద సఫరర్. సో దయచేసి ఇది మైండ్లో పెట్టుకొని, నేను అదే ఇందాక కూడా చెప్పాను, నేను కరాటే అని చెప్పి కరాటే అని చెప్పట్లా. కరాటే, జూడో, తైకోండో, కుంగ్ఫు, జుజుత్సు చాలా ఉన్నాయి. సమ్ మార్షల్ ఆర్ట్ పంపండి. అండ్ మీ అసెట్, మీ పిల్లలకి అఫ్కోర్స్ ఇప్పుడు భూమి అసెట్, బంగారు అసెట్, అన్నిటికన్నా ముఖ్యమైన అసెట్ ఈ అసెటే అవుతుంది. అవన్నీ ఉండి ఇది లేదనుకోండి, అది ఉండి ప్రయోజనం కాదు. ఇది పెద్ద అసెట్ అవుతుంది. పిల్లలు మిమ్మల్ని మర్చిపోరు, పేరెంట్స్ని మర్చిపోరు. సో దయచేసి ఇది నేర్పించండి. లేట్ ఎప్పుడైనా కాదు, ఇమీడియట్గా అది నేర్పించి మంచి స్కూల్, మంచి మాస్టర్, ఇప్పుడు గణేష్ లాంటి వాళ్ళు మంచి మాస్టర్స్, మంచి రికగ్నిషన్ ఉంది, అలాంటి వాళ్ళు పంపండి. వేరే వాళ్ళకు ఉంటే కూడా చెక్ చేయండి. ఇప్పుడు చదువు పంపించినప్పుడు మీరు స్కూలు, కాలేజ్ అన్నీ చూసే కదా పంపుతారు. అలాగే రండి, చూడండి, తర్వాత మీకు సాటిస్ఫాక్షన్ అయితే పంపండి, లేకపోతే ఎక్కడ సాటిస్ఫాక్షన్ ఉందో అక్కడ పంపండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. కేఎఫ్ఎస్ ఇండియన్ ప్రెసిడెంట్ గణేష్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఈ ప్రెసిడెంట్ కప్ ముఖ్య ఉద్దేశం ఏంటండి? యాక్చువల్గా కరాటే అనేది మీకు అందరికీ తెలిసిన విషయమే. కరాటేలో ఎన్నో ఆర్గనైజేషన్స్, ఎన్నో ఫెడరేషన్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ తెలంగాణలో కూడా కరాటే ఫెడరేషన్ ఉంది. దానికి మహేష్ కుమార్ గౌడ్ గారు అని మాకు ప్రెసిడెంట్. ఒక తెలంగాణకే కాకుండా ఆల్ ఇండియాకి ఆయన వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అదేవిధంగా ఒక కరాటే నుంచి పుట్టిన వ్యక్తి కరాటే ప్రాక్టీస్ చేసి ఈరోజు ఒక తెలంగాణకి ఒక గవర్నమెంట్లో ముఖ్యమైన పొజిషన్లో ఉన్నందుకు, టీపీసీసీ ప్రెసిడెంట్గా అయినందుకు, వారి పేరు మీద నేను ఒక ఈవెంట్ చేయాలి, ఒక ఫెడరేషన్ ఈవెంట్ చేయాలన్న ఉద్దేశంతో ప్రెసిడెంట్ కప్ అనేది చేయడం జరుగుతూ ఉంది. దీనికి వివిధ రాష్ట్రాల నుంచి 15 రాష్ట్రాల నుంచి ఆల్ ఇండియా లెవెల్లో టీమ్స్ కానివ్వండి, మాస్టర్స్ కానీ అందరూ పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది. ఇది ఎక్కడెక్కడ నిర్వహించబోతున్నారు? సో ఇది సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం నవంబర్ 15, 16వ తారీఖులో 2 రోజులు జరుగుతూ ఉంది. దానిలో కేటగిరీస్ వచ్చేసి సబ్ జూనియర్, క్యాడెట్, సీనియర్, జూనియర్ అనే 4 విభాగాల్లో జరుగుతూ ఉంది. వీళ్ళందరూ కూడా నేషనల్ లెవెల్లో ఈవెంట్లో పార్టిసిపేట్ చేసి వీళ్ళు మంచి గుర్తింపు పొందే విధంగా ఈ ఒక టీం ఆర్గనైజ్ చేస్తున్నాం. దానికి సంబంధించినటువంటి ఈ ఒక ప్రెస్ మీట్ ఈ రోజుగా పెట్టడం జరుగుతూ ఉంది. దీనికి కాకుండా ఒక ఈవెంట్ చేయాలంటే మనకు ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అవసరం. దానికి సంబంధించినటువంటి ఈ ప్రెసిడెంట్ కప్కి నాకు ఒక వెల్ విషర్గా, ఒక సపోర్టర్గా, ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ కానివ్వండి, లేకుంటే మోరల్ సపోర్ట్ కానివ్వండి, ఈ విధంగా ఎన్నో రకాలుగా సపోర్టర్స్ నా వెన్నంటి ఉండి నన్ను ప్రోత్సహిస్తూ ఈరోజు ఒక ఈవెంట్ని ఆర్గనైజేషన్కి ముందుకు నడిపిస్తున్నారు. వాళ్ళు ఒకరు ఫస్ట్ రామకృష్ణ సార్ గారు, నమస్తే. అలాగే నారాయణ గుప్తా గారు, అలాగే శేఖర్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ నందికొండ శ్రీనివాస్ రెడ్డి గారు, ఈ విధంగా వివిధ డిఫరెంట్ కంపెనీస్ ఎండీస్ కానివ్వండి, కరస్పాండెంట్స్ కానివ్వండి, ఓనర్స్ కానివ్వండి, ఈ విధంగా నన్ను వెన్నంటి ఉండి నన్ను ప్రోత్సహిస్తున్నారు. సుమన్ గారి సహకారం ఎలా ఉందండి? ఇంకా కరాటే అంటేనే సుమన్ గారు, సుమన్ గారు అంటేనే కరాటే. మీకు అందరికీ తెలిసిన విషయమే, సుమన్ గారు ఒక కరాటేలో లెజెండరీ పర్సన్. ఎక్కడ ఏ ఈవెంట్ జరిగినా, కరాటే ఈవెంట్ జరిగినా సుమన్ గారు మాకు ప్రతి ప్రోగ్రామ్కి అటెండ్ అవుతారు. నేనున్నాను అనేది ముందుగా అతన్ని తలుచుకోకుండా, ఆయన ప్రెజెన్స్ లేకుండా మేము ఏ ఈవెంట్ చేయలేదు ఇప్పటివరకు. ఇప్పుడు కూడా అదే ఈవెంటు, అదే కప్ రిలీజింగ్ ఆయన ద్వారానే చేస్తున్నాం. ఫైనల్ రోజు విజేతలకు ఏమేమి ఇవ్వబోతున్నారు? ఇప్పుడు మామూలుగా పిల్లలకేమో, ప్లేయర్స్కేమో అందరికీ మెడల్స్ ఇవ్వడం జరుగుతుంది. గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ అండ్ బ్రాంజ్ మెడల్స్. అది కాకుండా మాస్టర్ మెమోంటోస్, ఎవ్రీ టీంకి ఒక కప్స్ ఉంటుంది, వాళ్ళకు పెద్ద పెద్ద కప్స్ ఉంటుంది. అంటే ఓవరాల్ ఛాంపియన్షిప్ కానివ్వండి, గ్రాండ్ ఛాంపియన్షిప్ కానివ్వండి, ఈ విధంగా పెద్ద పెద్ద కప్స్ వాళ్ళకు, అంటే స్టేట్ వైడ్ ఏ స్టేట్ ఎక్కువ మెడల్స్ సాధించుకుంటే వాళ్ళకు ఆ ఈవెంట్కి కప్పు ఇవ్వడం జరుగుతూ ఉంది. తెలంగాణ కేఎఫ్ఎస్ ఇండియన్ చైర్మన్ రామకృష్ణ గారు ఇప్పుడు మనతో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే. కరాటే అనేది విద్యార్థుల్లో ఏ విధమైన ఉత్సాహాన్ని నింపుతుంది సార్? ఇది కుర్రవాళ్ళకి ఆటగాడి కింద ఒక రకమైన క్రమశిక్షణ, దాంతోపాటు వాడులో స్ఫూర్తి, 10 మందితో కలవాలా, 10 మందితో ఆడాలా, గెలుపు
పొందాలనే ఆరాటం ఒకటి క్రియేట్ అవుతుంది. దీంతోపాటు వాడికి మనోధైర్యం వచ్చి ఫిజిక్ పెరుగుతోంది. దాని మూలంగా వాడు ఈ గేమ్ని కండక్ట్ చేస్తూ సుమారుగా నాకు 22 సంవత్సరాల నుంచి పరిచయం ఈ కరాటేతో. నా కళ్ళ ముందల పెరిగిన కుర్రాళ్ళు ఈరోజు బ్లాక్ బెల్ట్ తీసుకుని దే ఆర్ బికమ్ ద నేషనల్ ఛాంపియన్స్ ఆల్సో. నాట్ ఓన్లీ హియర్, వీళ్ళంతా కూడా అదర్ కంట్రీస్కి దుబాయ్ కానివ్వండి, మలేషియా కానివ్వండి, వీటికి తీసుకుపోతున్న వాళ్ళు కూడా వాళ్ళలో ఉన్నటువంటి ఆ నిగూఢంగా ఉన్నటువంటి ఆ ఆర్ట్ని బయటపెట్టి దానికి ఈ కరాటే అసోసియేషన్ ద్వారా కండక్ట్ చేస్తున్నాము. ఈ సంవత్సరం మన మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రెసిడెంట్ గారు, ఆయన మనకు ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు, మన స్టేట్ ప్రెసిడెంటు. వారి పేరు మీద మేము ఈ ప్రెసిడెంట్ కప్ కండక్ట్ చేస్తున్నాము. ఇది ఈ నెల 15-16లో మన స్టేడియంలో కండక్ట్ చేస్తున్నాము. దీనికి ఆల్మోస్ట్ ఆల్ స్టేట్ నుంచి జూనియర్స్ నుంచి సీనియర్ లెవెల్ వరకు ఆల్ ప్లేయర్స్ ఆర్ పార్టిసిపేటింగ్. సో అదే విధంగా ఎంకరేజ్మెంట్ వాళ్ళకు ఉపాధి కూడా. నౌ దిస్ ఈ బికమ్ ద ఒలింపిక్ గేమ్. కరాటే ఆల్సో ఇస్ ఏ ఒలింపిక్ గేమ్. దిస్ ఏ బెస్ట్ ఛాన్స్ టు గెట్ ద ఆపర్చునిటీ టు గో ఫర్దర్. విష్ హిమ్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. కేఎఫ్ఎస్ ఈవెంట్ సపోర్టర్ నారాయణ గుప్తా గారు ఇప్పుడు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. Namaste, madam. First, I would like to congratulate, madam, all the organizers, Mahesh Gaud Gar Saru, Suman Gar Saru, because they are very closely associated with this karate. They have been iconic figures. People will get inspired by such personalities. So what I would like to tell ki all the parents should encourage this karate in their schools, especially the girl children should learn karate so they can self-defend themselves. This is what I would like to tell, madam. A great event, this is going to change. After this championship, all the parents will get inspired. కేఎఫ్ఎస్ అడ్వైజర్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, కరాటే అనేది ముఖ్యంగా ఆడవాళ్ళకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితులలో పిల్లలకైతే అది ఎంతో మనోధైర్యాన్ని ఇస్తుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చే విధంగా వారికి సెల్ఫ్ డిఫెన్స్ ఒక ఆయుధంగా మనకు ఎంతో సహకరిస్తుంది. సో వీ షుడ్ ఎంకరేజ్ ఎవ్రీ గర్ల్ చైల్డ్ సో దాట్ దే కెన్ సెల్ఫ్ డిఫెండ్ దెమ్సెల్వ్స్ ఇన్ ఎనీ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్. మనకిప్పుడున్న పరిస్థితులలో మనకు ఆడపిల్లలకైతే కరాటే అనేది చాలా ముఖ్యమైన స్పోర్ట్గా, అదొక స్పోర్ట్గా కాకుండానే మనకు ఆడపిల్లలకు అదొక మనోధైర్యాన్ని పెంచుతూ వారికి ఒక సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రామ్గా మనం దాన్ని బిల్డ్ చేసి వారికి అదెంతో సహాయపడుతుంది. డే టు డే వాళ్ళ ఫిట్నెస్ కానీ వారి మనోధైర్యాన్ని కానీ మనకు ఆత్మవిశ్వాసాన్ని కానీ ఎంతో పెంపొందిస్తుంది. సో ఈ కరాటేలో ఇప్పుడు ప్రజెంట్ జరగబోతున్న టోర్నమెంట్లో ఆల్మోస్ట్ 750 to 1000 member girlsని వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇన్ దిస్ పార్టిసిపేషన్ అండ్ వీ డెఫినెట్లీ విల్ ఎంకరేజ్ ఆల్ ద గర్ల్ చిల్డ్రన్. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని టోర్నమెంట్స్ పెట్టినప్పుడు మేము చూసేది ఈ మధ్య కాలంలో చాలా మటుకు గర్ల్ చైల్డ్స్కి ఫస్ట్ ప్రైజ్ రావడము, బాయ్స్ గర్ల్స్ కాంబినేషన్లో కూడా గర్ల్స్ ముందంజలో ఉండడం అనేది ఇప్పుడున్న పరిస్థితులలో అది చాలా పాజిటివ్గా మనం తీసుకోవచ్చు. సో ఇది ఖచ్చితంగా గర్ల్స్కి ఖచ్చితంగా మనందరము ప్రతి ఫ్యామిలీలో ఎంకరేజ్ చేసి కరాటే అనేది నేర్పించడం మన వంతు బాధ్యతగా తీసుకొని దాన్ని ముందు ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. కేఎఫ్ఎస్ వైస్ చైర్పర్సన్ అండ్ ప్రోగ్రామ్ సపోర్టర్ శేఖర్ రెడ్డి గారు ఇప్పుడు మనతో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. ముందుగా వనితా టీవీ ప్రేక్షకులకు మా కేఎఫ్ఎస్ ఇండియా తరఫున ధన్యవాదాలు. ఎందుకంటే ఇవాళ జరుగుతున్నటువంటి ఈ కేఎఫ్ఎస్ ప్రోగ్రాం ద్వారా జరుగుతున్న కార్యక్రమానికి మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి మన స్పోర్ట్స్ మినిస్టర్ వాకిటి శ్రీహరి గారు మరియు మన స్పోర్ట్స్ చైర్పర్సన్ శివసేన రెడ్డి గారు మరియు ముఖ్యంగా మనకి కరాటేని తన భుజస్కంధాల మీద మోస్తూ ఇవాళ మన స్టేట్లో ఒక మంచి పేరు తీసుకొచ్చినటువంటి ఇవాళటి మన టీపీసీసీ ప్రెసిడెంట్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారికి మరియు సుమన్ గారికి మా కేఎఫ్ఎస్ ఇండియా తరఫున మేము ఫస్ట్ ధన్యవాదాలు తెలపాలనుకుంటున్నాము. ఎందుకంటే ఈ ప్రోగ్రాము ఇంత లార్జ్ స్కేల్లో చేయడానికి వారి సహకారం లేనిది మేము చేయలేము. కేఎఫ్ఎస్ ఇండియా స్థాపించిన గణేష్ గడియారం గారి ఆలోచనకి జేవియర్ స్కూల్ నుంచి నారాయణ గుప్తా గారు మరియు రామకృష్ణ గారు మా అందరి సపోర్ట్తోని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాము. ఈ ప్రోగ్రామ్ని జయప్రదం చేయడానికి దగ్గర 21 స్టేట్స్ నుంచి కూడా పార్టిసిపెంట్స్, మాస్టర్స్
రావడం జరుగుతుంది. వారికి ఇక్కడ మన సరూర్ నగర్, దిల్సుఖ్ నగర్లోని సరూర్ నగర్ స్టేడియంలో వారికి కావాల్సిన వసతులు ఎట్లా అంటే భోజనాలు కానివ్వండి, వాళ్ళకి అకామిడేషన్ కానివ్వండి, అక్కడ ఉన్న అరేంజ్మెంట్స్లో మా శక్తికి మించి మేము చేయాలనుకున్నది మేము చేస్తున్నాము. వారు పార్టిసిపేషన్ చేసి ఒక మెసేజ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నాము అంటే, ఉమెన్ ఒకటే కాదు, ఇవాళ మన హెల్త్ని కాపాడుకోవాలి అని అంటే ఏదో ఒక స్పోర్ట్లో మనము యాక్టివ్గా మన బాడీకి ఫిజికల్ ట్రైన్ చేయాలి. అందులో కరాటే ఈజ్ ది బెస్ట్ ఆప్షన్ అనేది మనం ప్రమోట్ చేయడానికి ఇది ఒక అవకాశంగా తీసుకుంటున్నాము. సో మనము సైకలాజికల్గా, మెంటల్గా, ఫిజికల్గా ఫిట్ ఉండడానికి కరాటే హెల్ప్ అవుతుంది అని గట్టిగా నమ్మే వాళ్ళము ఒక ప్లాట్ఫామ్లో ఉండి వీఆర్ ట్రయింగ్ టు టేక్ దిస్ ఇన్ టు ది మాసెస్ అండ్ దీన్ని ఒలింపిక్స్లో కూడా ఇంక్లూడ్ చేయడం వల్ల పిల్లలకి ఒక కెరియర్ ఆప్షన్గా తీసుకోవడానికి మరియు మన ఇండియా యొక్క నేమ్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో నిలపడానికి ఇది ఒక ప్లాట్ఫామ్గా మనం ఎంచుకోవడానికి మనకు ఒక అవకాశంగా తీసుకుంటున్నాము. సో ఈ కార్యక్రమానికి మాతో పాటు మిగతా వాళ్ళు కూడా కలిసి రావాలని, అదేవిధంగా వనితా టీవీతో పాటు మిగతా మీడియా ఛానల్స్ కూడా ఈ ప్రోగ్రామ్ని మరింత ప్రమోట్ చేయాలని చెప్పి, కవర్ చేయాలని చెప్పి మా KFS ఇండియా ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. చూశారు కదా, కరాటీ అనేది ఎన్ని రకాలుగా, ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో అనేది ప్రముఖులు ఎంతో చక్కగా తెలియజేశారు. సుమన్ గారు కరాటీ అనేది ఆడపిల్లలకు ఎంత ఉపయోగపడుతుంది అనేది చాలా అద్భుతంగా తెలియజేశారు. ఈ ప్రెసిడెంట్ కప్ అనేది విజయవంతం అవ్వాలని వనితా టీవీ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నమస్కారం.